హాయ్ అండి. లలితాదేవి ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే నిన్న అమ్మవారికి ప్రసాదంగా చేసిన దద్దోజన ప్రసాదం చాలా బాగా కుదిరిందండి. అదైతే నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. దీనికోసం అయితే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే పోసుకోవాలి. కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. అవన్నీ వేగిన తర్వాత ఎండుమిర్చి అలాగే కొద్దిగా జీడిపప్పు కూడా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఈ లోపైతే అన్నం వండుకుని పక్కన పెట్టుకుని అన్నం అయితే ఒక ప్లేట్లో వేసుకుని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. అన్నం అంతా చల్లారిన తర్వాత మాత్రమే పోపు వేసుకోవాలి. పోపు కూడా పూర్తిగా చల్లారిపోవాలి. దీనికి అన్నీ కూడా చల్లగానే ఉండాలి, వేడిగా అయితే అస్సలు ఉండకూడదు. పోపు కూడా వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి పోపు అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. దీంట్లోనే నైట్ తోడు పెట్టుకున్నటువంటి పెరుగు వేసి కలుపుకోవాలి. దీనికి కమ్మటి పెరుగు అయితేనే బాగుంటుంది. పుల్లగా ఉన్న పెరుగు అయితే అస్సలు బాగోదు. పెరుగు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కాచి చల్లారి పెట్టుకున్నటువంటి పాలు, ఒక గ్లాసుడు పాలు అయితే పోసుకోవాలి. పాలు కూడా పూర్తిగా చల్లారిపోవాలి. కాచినవే చల్లారి పెట్టుకోవాలి. చల్లారినటువంటి పాలు, ఒక గ్లాసుడు పాలు అయితే వేసి బాగా కలుపుకోవాలి. పాలు పోయడం వల్ల టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది. ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. పాలు కూడా పోసిన తర్వాత పూర్తిగా బాగా కలుపుకోవాలి, మొత్తం అంతా కలిసేటట్టు. దీనిలోనే దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చు. దానిమ్మ గింజలు అనేవి ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేవు. నా దగ్గర ఉన్నాయనేసి నేను వేస్తున్నాను. ఇలా చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి ప్లీజ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.